హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేకం కిరణ్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శాస్త్రాలన్నీ అయిపోయినాయి. మరి 7 నెలలకు వచ్చిన మరి ఒక్క మాట అడుగుదాం అనుకుంటాను. అడుగు బిడ్డ, ఇప్పటికైనా అప్పటికైనా ఏ తల్లి బుద్ధివంతురాలు, ఏ తండ్రి జ్ఞానవంతుడైనా ఇప్పటిక పిల్లగాళ్ళు నేర్పించినట్టు నేర్చుకుంటారు, వాళ్ళ అదుపులో పెరుగుతారు. కాబట్టి అమ్మా నేను ఏం చేయాలంటాను? ఇప్పటిక ఏం చేయాలి? నేను గొల్లవారి కులం లోపల వచ్చిన మాట ఏమంటే తండ్రి ఉండగానే కొట్లకాయ నేర్చుకోవాలి. మరి కాపుల ఇళ్లలో పుడితేనో కన్న తండ్రి ఉండగానే నాగలబట్ట నేర్చుకోవాలి. మరి నేను రాజుల వంశం లోపల వచ్చిన కాబట్టి నేనేం చేయాలి అంటే అన్నా. ఏమి రాదా కొడుక, ఇప్పుడు కొడుక ఇన్నేళ్ళ బట్టి ఆదికి రాను వచ్చడా నాకు ఒక్క మదిలో నా గడికి ఏమి మెరుపోల మెరిసినట్టు ఒక్క మాట అంటే నా కొడుక, నా నేను కళ్ళ కొడుకో కొడుకునైనమ్మా నేను కనుక ఏం పని చేయాలని ఏనాడు నీ నోటవనికి రాయ్యా కొడుకల కొడుక బాబు వేడి పోయి బాబు ఏ పని చేసుకోడు మనకన్నా నీ బాబు పోరాయ్యా తండ్రి వేడి కన్నా ఓరా నా కొడుకో, తండ్రి వేడి కన్నా ఓరా నా కొడుకో, తండ్రి వేడి కన్నా ఓరా నా కొడుకో, తండ్రి వేడి కన్నా ఓరా నా కొడుకో. అరువన్నాడు కన్న తల్లి చెప్పంగానే కన్న కొడుకు చక్రవర్తి మహారాజు కన్న తండ్రి పేరు ఏడగట్టల కల్లా నా కొడుక ఇవాళ రోజు లోపల 25 ఏళ్ళ కన్న కొడుకు కాబట్టి అవి నా కొడుక మీ రాజ్యాన్ని నీకే నీకు నాకు దానం చేసిండు కాబట్టి అవి పెరిగి పెద్దవాడు వేరాక రాజ్యం కాపాడమన్నాడు, నీ తండ్రి దేశం కాపాడమన్నాడు. అవి ఇవాళ రాజ్యం మీద కోరిక నీకు ఏనాడు పుట్టినాయో మీ యొక్క రాజ్యం నీకే పట్టాభిషేకం చేస్తానని చక్కని శుక్రవారం రోజు నాడు కుమ్మరి కమ్మరి సాల సాకలి పట్టేళ్ళ పట్టువారులు దొరదొరసల కచ్చరి కచ్చరి బిర్యానీ ముక్కిన కజిమీర తురుకలందరూ చూడంగా ఆగో రాజుల కచ్చరి కాడ ఆగో చక్రవర్తి మహారాజుకు ఆగో రాజా పట్టాభిషేకం కట్టిండు సుందరి మల్లయ్య. నా కొడుక రాజ్య వేలుకో దేశ వేలుకో మాని ఏనాడు పట్టాభిషేకం పట్టిన ఓలే ఎప్పుడోలే సుందరి మల్లయ్య పరిచి కట్ట పట్టుకోని ఏనాడు కూర్చొని ఉన్నాడు. ఆ పిల్లగాని చక్రవర్తి మహారాజు రాజుల కచ్చిరి మీద రాజ్య వేలంగా దేశ వేలంగా ఒక్క రోజు ఆయన రోజు గడవబట్టినా ఒక్క రోజు ఆయన రోజు గడవబట్టినా ఒకటి 2 రోజులు ఆయన 2 4 రోజులు ఆయన
ఊరిలోని ప్రజలందరూ ఒక్కసారి కట్టకట్టుకొని వచ్చిన నా దగ్గరికి వచ్చిండ్రు. మీకు ఏమి కావాలి? తినడానికి తిండి కావాలన్నా, కట్టుకోవడం బట్టలు కావాలన్నా, దున్నుకోవడానికి భూములు కావాలన్నా, ఏం కావాలరా? అయ్యా చక్రవర్తి వారాలయందు పడగ వచ్చిండు పడగ మీకచ్చిన బాధలేమని పలుకుతున్నవయ్యా రాజా చక్రవర్తి రాజా దండమిదిగో దానవేంద్ర దండమిదిగో దానవేంద్ర 10,000 దండమిదిగో దానవేంద్ర దండమిదిగో దానవేంద్ర దండమిదిగో దానవేంద్ర 10,000 దండమిదిగో దానవేంద్ర రాజులకు దండమయ్యా రాజులకు దండమయ్యా రాజబండకు దండమో రాజులకు దండమయ్యా రాజులకు దండమయ్యా రాజులకు దండమయ్యా రాజసభకే దండమో రాజులకే దండమయ్యా మెడిగిరి తీర్దారుడావు మెడిగిరి తీర్దారుడావు ముయగిరిట దండమో మెడిగిరి తీర్దారుడావు మెడిగిరి తీర్దారుడావు మెడిగిరి తీర్దారుడావు ముయగిరిట దండమో మెడిగిరి తీర్దారుడావు మల్వన చూలన్నమాట మల్వన చూలన్నమాట మిదరించరవో రాజా మల్వన చూలన్నమాట మల్వన చూలన్నమాట మల్వన చూలన్నమాట మిదరించరవో రాజా మల్వన చూలన్నమాట హరవయ్యే మగమాట హరవయ్యే మగమాట నువ్వు ఆలకించవో హరవయ్యే మగమాట హరవయ్యే మగమాట హరవయ్యే మగమాట నువ్వు ఆలకించవో హరవయ్యే మగమాట మక్కలంట మేము చేస్తే మక్కలంట మేము చేస్తే నక్కాల పారాయే మక్కలంట మేము చేస్తే మక్కలంట మేము చేస్తే మక్కలంట మేము చేస్తే నక్కాల పారాయే మక్కలంట మేము చేస్తే కొరలంట మేము చేస్తే కొరలంట మేము చేస్తే కోతుల పారాయే కొరలంట మేము చేస్తే కొరలంట మేము చేస్తే కొరలంట మేము చేస్తే కోతుల పారాయే కొరలంట మేము చేస్తే చావలంట మేము చేస్తే చావలంట మేము చేస్తే సీమాల పారాయే చావలంట మేము చేస్తే చావలంట మేము చేస్తే చావలంట మేము చేస్తే సీమాల పారాయే చావలంట మేము చేస్తే ఉండలేవు 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 ఊరిలోన ఉండవు ఉండలేవు 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 ఊరిలోన ఉండవు ఉండలేవు ఉండలేవు కొడుకరారా కొడుకా దాయగల్లా వగరారా కొడుకా దయగల్లా కొడుకా కొడుకరారా కొడుకో దాయగల్లా కొడుకా వగరారా కొడుకో దయగల్లా కొడుకా కోరి కొడుకురారా వగరారా కొడుకో దయగల్లా కొడుకా కొడుకులారా మీరెందుకు బాధపడుతున్నారు కొడుకా? మీరు కోరుకున్న ప్రకారం నడిలో పెట్టి తెలియని మరొక చేస్తానన్నారు. నా కొడుక సుందరి మల్లయ్య వేగరంగా వెళ్ళిపోయి గుర్రల తయారు చేస్తే మనం తెలియని మార్గం వెళ్ళిపోదామా అని రాజ్యానికి రాజు మంచోడైతే రాజ్యంలో ప్రజలందరూ పాల్వంగినట్టు ప్రజలు వంగుతారాట. నేను ఉండంగా మీకు బాధ లేదా అని ప్రజలందరూ భక్తుల జ్ఞానాలు చెప్పి తెలియని మార్గం బయలుతున్నాడు చక్రవర్తి రాజు. సుందర మల్లయ్య వేగరంగా గుర్రలు తయారు చేసుకోమ్మ వెళ్ళిపోదామా అని పన్నెండు బాణాలు ఎప్పుకేసుకొని చక్రవర్తి మహారాజు 12 మంది ప్రధానులు తీసుకొని సుందర మల్లయ్య పడబెట్టుకోవాలి అడవితో ఎట్లా పడుతున్నాడు ఆ చక్రవర్తి. ఇయ వల్లలో నేనల్లో ఇయ వల్లలో నేనల్లో ఇయ వల్లలో నేనని ఎల్లలో నేనల్లా తండ్రి వాడు చక్రవర్తి
మర్రి పక్కకు అగో 7 గంగలు ఎల్ల వారు ఉన్నాయి ఓ పెద్దరాడా 7 గంగల కళ్ళతోడు చూసిండు చక్రవర్తి మహారాజు అగో గుర్రాల తీసుకొచ్చి గుర్రాలకు నీళ్లు పెట్టి మూడల మర్రికి గుర్రాలు పెట్టేసి రాజు చక్రవర్తి మహారాజు ఓ కొడుకు వెళ్ళిపోదామని నాడు చక్రవర్తి మహారాజు ఊడల మర్రి కింద లింగాలు తెల్లవరుచుకోని అగో చక్రవర్తి మహారాజు వండుకుంటున్నాడు అయ్యే రాజు చక్రవర్తి మహారాజు వద్దు ఆనపడి లోపల కడదానికి కళ్ళకు సెల్లెకొండల చక్రవర్తి మహారాజు ఉండంగా మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా అమరావతి నగరాన్ని ఏలవాడు దేవయింద్రుడు దేవయింద్రుడి భార్య ఆడవిల్ల సతీదేవి దేవలోకం లోపల 30 కోట్ల 340 కోట్ల వంగలింగాలు చారవంతులు సభ కూర్చొని ఉండంగా ఆ సభ లోపల అటువంటి గనక రంభ ఊర్వశి మేనక తిలోత్తమ నాట్యాలు వేసిపోయేదాట అలనాడు దేవయింద్రుడు గనక ఒకనాడి కాలమందు ఒకనాడు దినమందు గనక వారి అడవి లోపలికి రావంగా అడవి లోపల దొరికింది దేవయంసం తీసుకువచ్చి 12 ఏళ్ల కొద్దాయ బందికాల లోపల పెట్టిందయ్యా రావురాళ్ళ కచ్చరికల రాజ్యం దేశవేలంగా ఆ సానుకున్న దేవయంస ఇన్ని రోజులు బట్టి 12 ఏళ్ల పొద్దు బందికాల లోపల పెట్టి ఒక్క రోజు నా బయటికి రాలేదు బిడ్డ ఏమి కావాలి బిడ్డ కోరుకో ఎండిగా ఉన్న బంగారు మనులు మాణిక్యాలు నీకేంగా ఉన్న కోరుకోవే నా బిడ్డ ఏది కోరుకుంటారు ఇస్తా తప్పకుండా ఇస్తా నేను ఒక్క మాట చెప్పదాను దేవయింద్ర నువ్వు అయిన గాని 12-24 ఏళ్ళు అవుతుంది నన్ను తీసుకొచ్చైన గాని బందికాల లోపలేసినవయ్యా నేను చెట్ల వీనే తిరిగేదాన్ని కొమ్మల వీన తిరిగే దేవాంశ మీరున్నా కోరుకున్న ఫలాలు తినుకుంటా అటువంటి ఒక్క ఏనాడు ఆకాశం లోపల ఆడుకునేదాన్ని తీసుకొచ్చి బందికాల వేసిను అందుకని నాయనానే ఓ నాయనా ఒక్క మాట చెప్పదాను ఓ నాయనా నా వరుస లోపల గాని భూలోక నగరం లోపల ఆడుకొని పాడుకొని రావాలన్న కోరిక నాకు పుట్టింది అడిగంత సుందరం ఆకెంత బంగారం అడి లోపల ఆడుకొని పాడుకొని వస్తా
నేను ఆకాశన విన పోయేదానిగా మానవులకు దొరుకుతాను అద్దు బిడ్డ ఇది రోల వ్యక్తి నువ్వు చేయబట్టి దేవలోకానికి వెలుగు బిడ్డని బాంచోరు నా బంగారు పిచ్చి మానవులు ఏం చేస్తారే అబ్బో బిడ్డో మానవులు చిన్నోళ్ళు కాదు బిడ్డ మానవులతో పెట్టుకోవద్దు ఒకవేళ భూలోక నగరం నన్ను పంపలేదే అనుకో నేను దత్తా నిన్ను చంపుతా వీళ్ళని చంపుతా కూడా బాగా బాసింది అంటే సత్తే నువ్వు చావు మమ్మల్ని తప్పకు అదిరా మాకు ఒక్కసారి కూడా పెళ్లి కాదు అంటే మనందరికి 2 సార్లు అయితే అదిరా ఎగురుకి 2 సార్లు అయితే 3 సార్లు అయితే అట్లా ఎట్లా అవుతుందా బస్సు చెక్క బండి రచ్చ బండి రోజు టీవీలో కనబడతలేదా బాబు రచ్చబండలో ఒక్కొక్కరికి 3 ఉంటారు ఇష్టం నిజమేనా అయినా మానవులకి నేను దొరుకుతానా అద్దు బిడ్డో నర మానవులు మాయవాడేసి చేతులు పడతారు బిడ్డ నేను రానొక్క గడియ పోనొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాన 3 గడియలు వస్తా అద్దు నీ బాధ్యత బిడ్డ ఇంకేమన్నా ఈ పోవడద్దు బస్కుడద్దు నిన్న ఒకవేళ నువ్వు నన్ను పంపలేదు అనుకో దీంతో ఉరిపెట్టుకొని చచ్చిపో సత్తదామని పట్టు మనం కోసుకొని ఇలా అందకొడుకు ఏమైనా కోసుకొని తిన్నాడు కావాలా కడుక్కొని తిన్నాడు కావాలా ఓ బుడవరకు ఇంకా తాగుతలేదు ఆరా నీకు ఇక నిన్న ఇంటి కావాలి కిలో చేపలు తెచ్చుకోండి ఇప్పుడు దీనికి నువ్వు మరి ఎప్పుడు కోసుకొని తిన్నాడు బాగా బోధింటాడు బాటలు సీసలు తాగుతాడు పొడుగుల తాలిచ్చి అడ్డముల బస్తాడు నాయన పోదాము గాని ఒక్కసారి సాయ వచ్చింది ఒకళ్ళు సావచ్చింది బిడ్డ సావు కాదు సాయ సావకో టీ వచ్చింది టీ టీ కళాకారులకు ఒకసారి ఛాయ్ వచ్చింది ఇంకా కష్టం కథ బాగుంది ఎవరు ఓకున్న ఎవరన్నా పోతే అమ్మలు బొమ్మలు సిరీలు కోసమ్మ అక్కడి బొగ్గులే ఎవరన్నా వేయర్రు అనుకో మీ మొగళ్ళ తోడే పోతావు అని కోసిన మోడను మరి పిల్ల నువ్వు షాదాగితే వాళ్ళందరూ బాధ అనిపిస్తలేరా